40 మిలియన్ల బ్యారెల్ల క్రూడ్ ఆయిల్ మార్కెట్ లోకి విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా అమెరికా తన నిల్వల నుండి 172 మిలియన్ బ్యారెళ్లు విడుదల చేస్తోంది. ఇది రాబోయే 120 రోజుల పాటు కొనసాగుతుంది. ఇలా చేయడం వల్ల మార్కెట్ లో సరఫరా పెరిగి ధరలు అదుపులో ఉంటాయని వారి ఆశయం. ట్రంప్ స్వయంగా ధరలు తగ్గించుకోవడానికి ఇదొక మార్గం అని చెప్పారు. ఇప్పుడు అందరి నోట ఒకే మాట, ఇండియాలో పెట్రోల్ ధర పెరుగుతుందా లేదా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మన ప్రభుత్వం ఏం చెప్పిందో చూడాలి. గుడ్ న్యూస్ ఏంటంటే ప్రస్తుతానికి ధరలు పెంచడం లేదు. కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు $100 దాటినా వెంటనే ధరలు పెంచాల్సిన అవసరం లేదని ప్రభుత్వ రంగ క్రూడ్ ఆయిల్